మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూసుకుందాం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. మన తండ్రి అయిన దేవుడు సియోను నివాసులకు ఈ విధముగా తెలియజేస్తున్నాడు. నేను వచ్చి మీ మధ్యలో నివసింతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి అంటున్నాడు. ఆయన మన మధ్యకి రావాలంటే మనం సంతోషంగా ఉండాలి, పాటలు పాడాలి, ఆయనను స్తుతించాలి అని మనకి దేవుడు తెలియచేస్తున్నాడు. మన మధ్యన ఆయన ఉండాలి అంటే ఆయన మహిమపరుస్తూ ఉంటేనే మన మధ్యలోనికి ఆయన వస్తూ ఉంటాడు. లేకపోతే మన మధ్యలోనికి ఆయన రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎవరైతే పాటలతోటి స్తుతులతోటి దేవుని మహిమపరుస్తూ ఉంటారో వారి మధ్యలో ఉండటానికి ఇష్టపడతాడు దేవుడు. ఈ వాక్యం కూడా అదే తెలియజేస్తుంది. నేను మీ మధ్య నివాసం ఉండునట్లు మీరు పాటలు పాడి స్తుతించుడి అంటున్నాడు. మీ మధ్యలో నివాసం ఉండునట్లు మన మధ్యలోనికి ఆయన వస్తారు, నివాసం ఉంటారు. కాబట్టి మనము పాటలతో ఆయనను స్తుతించాలి, ఆయనను గానం చేస్తూ ఆయన స్తుతించాలి. అప్పుడు మన మధ్యలో ఆయన వస్తారు. అదే మాదిరిగా నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో కూడా దేవుడు ఇలా తెలియచేస్తున్నాడు. ఏమని అంటే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను అంటున్నారు. నేను వారి మధ్యలో నివసించినట్లు నా కొరకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అంటున్నారు. ఇది మోషేతోటి యెహోవా దేవుడు తెలియజేస్తున్న మాట. మోషేతోటి ఈ మాటలు తెలియజేస్తుంది. ఎందుకంటే అప్పటికి ఇంకా మందిరము నిర్మాణం కాలేదు, మందిరం ఏర్పాటు అవ్వలేదు. మందిరమే కాదు, అప్పటికి మోషే ఏర్పాటు చేయమని చెప్పినటువంటి పరిశుద్ధ స్థలం ఏంటంటే ప్రత్యక్ష గుడారం. మోషే చేత ఏర్పాటు చేయించింది ఏంటంటే ప్రత్యక్ష గుడారం. దేవుడు అక్కడికి వస్తూ ఉంటాడు, మోషేతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు, నేను వారి మధ్య నివాసం ఉన్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించవలెను అంటున్నారు. పరిశుద్ధ స్థలము ఉండాలి ఆయనకి. ఆయన రావాలి అంటే మన మధ్యలోనికి రావాలంటే పరిశుద్ధ స్థలము ఉండాలి, అంటే పరిశుద్ధముగా ఉండాలి. మన హృదయాల్లోనికి కూడా ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మన హృదయాలను ఆయన పరిశుద్ధముగా ఉంచుకోవాలని కూడా తెలియజేస్తున్నారు అన్నమాట. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏమనంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అంటున్నాడు. ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించే దేవుడు, మహోన్నతుడైన ఆయన నివసించే స్థలం ఏంటంటే పరిశుద్ధమైన స్థలము. వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివాసం ఏర్పాటు చేసుకుంటానని కూడా అంటున్నారు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివాసం ఉండే దేవాది దేవుడే వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను కూడా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి దేవుడు మన మధ్యలోనికి రావాలి అంటే, మన హృదయంలోనికి రావాలంటే మనం ఎలా ఉండాలి అంటే దీన మనసు కలిగి ఉండాలి, వినయ మనసు గలవారమై ఉండాలి. అప్పుడు దేవుడు మన మధ్యలోనికి వస్తాడు, మన మధ్యలో నివాసం ఏర్పాటు చేసుకుంటాడు. మనం ఆయనను స్తుతిస్తున్నప్పుడు కానీ, ఆయనను ప్రార్థిస్తున్నప్పుడు కానీ, ఆయనను సమీపించాలని మనం కోరినప్పుడు కానీ, ఆయన మనల్లో ఏమి కోరుకుంటున్నాడు అంటే వినయ మనసు కోరుకుంటున్నాడు, దేన మనసు కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ఒక చోట రాయబడి ఉంది. కాబట్టి మనము పరిశుద్ధముగా ఉండినప్పుడు, మనము దేన మనసు కలిగి ఉండినప్పుడు, మనము వినయ మనసు కలిగి ఉండినప్పుడు దేవుడు తప్పకుండా మనలోనికి వస్తాడు, మన మధ్య నివాసం ఏర్పాటు చేసుకుంటాడు, మనతో ఉండి మనల్ని దీవిస్తూ ఉంటాడు, మనల్ని సంతోషపెడుతూ ఉంటాడు, మన దుఃఖ దినాలన్నిటిని తొలగిస్తూ ఉంటాడు, మన అసహనాన్ని అంతటినీ తీసివేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనతో ఉంటే మనము సంతోషమే, సమాధానమే, నెమ్మదే. ఆయన మనతో ఉంటే ఎల్లవేళలా మనకు ఆనందమే. కనుక ఆయన మనతో ఉండాలని మనం కోరుకుంటాం. మనతో ఉండాలని కోరుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధుడు గనక మనము పరిశుద్ధముగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు గనక ఆయన ఈ విధముగా కోరుకుంటున్నాడు కనుక వినయ మనస్సును, దీన మనస్సును కోరుకుంటున్నాడు కనుక ఆ రెండు మనస్సులను మనం కలిగి ఉండినప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు, మనల్ని దీవిస్తూ ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు, సదాకాలం ఆయనలో జీవింపజేసుకుంటాడు. విని బిడ్డలందరూ అట్టి కృపను పొందుకుందురుగాక. ఆమేన్. ప్రార్థన.
మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం నాయన. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు పరిశుద్ధులు గనుక నాయనా మీకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మింప చేయమని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా. బిడ్డలు నాయనా విని ఉన్నారు నాయనా. దేన మనసును మా ప్రభు వినయ మనసును కలిగిన వారి ఎడల మీరు ఉంటానని వాగ్దానం చేసిన దేవా, అట్టి హృదయాలు వినుచున్న బిడ్డలకు మాకు దయచేయండి ప్రభువా. సదాకాలం మీరు మాతో ఉండే కృప మేము పొందుకున్నట్లుగా అట్టి దేన మనసును ధరించుకునే కృప బిడ్డలకు దయచేయండి ప్రభువా. బిడ్డలందరినీ మీరు విశేషముగా ఆశీర్వదించండి ప్రభువా. ప్రార్థనలు కోరిన బిడ్డల ఎడల మీరు కృప చూపండి ప్రభువా. నాయనా తండ్రి, గర్భస్థ శిశువుకు నాయనా హార్ట్ బీట్ లేదు అని ప్రార్థన చేయమని బిడ్డ నాయన కోరి ఉండగా ఆ బిడ్డకు అట్టి కృప దయచేయండి ప్రభువా. ఆ గర్భస్థ శిశువుకు నాయన హార్ట్ బీట్ కలుగు చేయండి ప్రభువా. మీకు స్తోత్రములు నాయన. వీసా కోసం ప్రార్థన చేయమన్నారు ప్రభువా. ఆ బిడ్డకి త్వరలో వీసా అందునట్లు మీరు కృప చూపండి ప్రభువా. బిడ్డల కొరకు ప్రార్థన చేయమన్నారు ప్రభువా. ఆ బిడ్డలను మా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ వాక్యముల ద్వారా బిడ్డలు బలపరచబడాలి నాయన, మీలో స్థిరపరచబడాలి నాయన. దీన మనస్సును మా ప్రభువా వినయ మనస్సును కలిగి మిమ్మల్ని మా ప్రభువా వారి హృదయాల్లోనికి నింపుకొని ప్రభువా వారి జీవిత కాలం అంతా మీకు సాక్షులుగా జీవించే కృప దయచేసే దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.